హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపిశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎల్సిఎం టాపిక్ నుండి నెక్స్ట్ కంటిన్యూషన్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ నుండి నెక్స్ట్ మోడల్ అన్నట్టు సో వెరీ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మనం నెక్స్ట్ నోటిఫికేషన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాంటి క్వశ్చన్స్ అన్నట్టు. సరే చూడండి, ఎల్సిఎం ఆఫ్ 3 నంబర్స్ 150, 144 అండ్ ఎక్స్ ఈస్ 10,800. హౌ మెనీ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఆర్ పాసిబుల్ అంటున్నాడు. 3 సహజ సంఖ్యలు 150, 144 మరియు సో ఇక్కడ ఎక్స్ యొక్క కాసాగు 10,800 అయితే ఎక్స్కి ఎన్ని విలువలు తీసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ మీనింగ్ మీకు తెలియాలి కాబట్టి సో ఇక్కడ కాన్సెప్ట్ ఏం అడుగుతున్నాడు మనకి, 150 అనేది ఇంకోటి ఏమి ఇచ్చిండు, 144 ఇంకోటి ఏమి ఇచ్చిండు, ఎక్స్. ఈ 3 నెంబర్స్ ఎల్సిఎం ఏమంటున్నాడంటే 10,800. అప్పుడు ఎక్స్ అనే నెంబర్ ఉంది కదా, ఎక్స్ ప్లేస్లో ఎన్ని పాసిబుల్ నెంబర్స్ తీసుకోవచ్చు అంటే ఎక్స్ ప్లేస్లో ఏది తీసుకున్నా కూడా రిమైనింగ్ 2 నెంబర్స్ తోటి కంపేర్ చేస్తే ఎల్సిఎం 10,800 రావాలి. ఇది దీని కాన్సెప్ట్ కదా. సరే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది ఒకసారి చూద్దాం, క్లియర్ కదా. మరి ఈ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా అంటే, సపోజ్ మనం ఒక చిన్న నెంబర్ తీసుకొని వెళ్తున్నాం. సపోజ్ ఇక్కడ 15 అండ్ ఇంకోటి ఎంత అంటే ఎక్స్. సో ఈ 2 నెంబర్స్ ఎల్సిఎం ఎంత అంటే ఈ 2 నెంబర్స్ ఎల్సిఎం ఏం రాసుకోవచ్చు అని అంటే సో 30 అని రాస్తున్నాం. ఈ 2 నెంబర్స్ ఎల్సిఎం 30 రాస్తే ఎక్స్కి పాసిబుల్ నెంబర్స్ ఎన్ని అనేది క్వశ్చన్. సో హౌ మెనీ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఆర్ పాసిబుల్ అనేది క్వశ్చన్ కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంత పెద్ద వాల్యూస్ 150, 144 ఎక్స్ అంటున్నాడా, 3 నెంబర్స్ కాదు, నేను 15 ఎక్స్ ఎల్సిఎం 30 అంటున్నా. సపోజ్ 15 తోటి ఏ నెంబర్స్ని తీసుకున్నా కూడా నీకు ఎల్సిఎం 30 రావాలి. అలాంటి నెంబర్స్ మనం సెలెక్ట్ చేద్దాం. 15 1 తీసుకున్నామే అనుకో, అంటే ఎక్స్ ప్లస్లో ఎనీ నేచురల్ నెంబర్స్ తీసుకుంటున్నా. సో నేచురల్ నెంబర్స్ అనేది అప్లై చేస్తున్నా. 15 1కి ఎల్సిఎం 30 రాదు, రైట్. సో 2 తీసుకుంటే సో 15కి 2కి ఎల్సిఎం అనేది సో 30 వస్తుంది. 15 2s 30. 15కి 3కి ఎల్సిఎం 15 వస్తుంది, 30 రాదు. 15 అంటే ఎక్స్ ప్లేస్లో నేను 1 2 3 4 5 అప్ టు 30 వరకు నేను అప్లై చేసుకుంటున్నా. మీకు క్లారిటీ అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. సో 4 తీసుకుంటే 15 4s 60 అవుతుంది, బట్ 30 రాదు. 15 5s అంటే 5 అనేది 15 ఫ్యాక్టర్స్ కాబట్టి 15 ఎల్సిఎం అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే 6 తీసుకుంటే 15కి 6 6 5s 30. అలాగే 15 2s తీసుకుంటే నాకు పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే సో అందులో 2 ఉంది కాబట్టి. అలాగే 7 అనేది పాసిబుల్ కాదు, 8 అనేది పాసిబుల్ కాదు, 9 అనేది పాసిబుల్ కాదు, కానీ 10 అనేది అవుతుంది. 15కి 10కి ఎల్సిఎం ఏమవుతుందంటే 30 అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే సో 11 తీసుకుంటున్నా, కాదు. నెక్స్ట్ 12 కాదు, నెక్స్ట్ 13 కాదు, నెక్స్ట్ 14 కాదు, నెక్స్ట్ 15 కాదు. 15కి 15 ఎల్సిఎం అదే. అలాగే సో ఆన్ తీసుకుంటే సో 20 కాదు, నెక్స్ట్ 25 కాదు, నెక్స్ట్ సో ఆన్ తీసుకుంటే 30 పాసిబుల్ అవుతుంది. అంటే 15కి 30కి మనం ఎల్సిఎం 30 అని చెప్పచ్చు. చూడండి కాంబినేషన్ 15 అండ్ 2 ఎల్సిఎం 30 అవుతుంది. అలాగే నెక్స్ట్ 15 అండ్ 6 ఎల్సిఎం 30 అవుతుంది. అలాగే 15 అండ్ 10 ఎల్సిఎం 30 అవుతుంది. సో 15 అండ్ 30 ఎల్సిఎం 30 అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్స్ పాసిబుల్ నెంబర్స్ ఏంటంటే ఎక్స్ పాసిబుల్ నెంబర్స్ 2 కానీ 6 కానీ 10 కానీ ఇంకోటి ఎంత 30. ఎన్ని పాసిబుల్ నెంబర్స్ అని చెప్పచ్చు, 4 పాసిబుల్ నెంబర్స్. అంటే ఎక్స్ ప్లేస్లో నేను 2 అప్లై చేసిన, లేట్ 6 అప్లై చేసిన, 10 అప్లై చేసిన, 30 అప్లై చేసిన, నాకు 30 ఎల్సిఎం వస్తుందంటే పాసిబుల్ నెంబర్స్ అంటే 4 అని చెప్పాలి కదా. మరి దాన్ని ఇప్పుడు నేను ఎలా తీసుకుంటున్నాను చూడండి. ఆ షార్ట్ కట్ ఏంటంటే ఇలా అప్లై చేస్తున్నాం. 15x ఇంకోటి ఎంత 30. సో 15లో మనం ఏం రాస్తామంటే 3 × 5 అని రాస్తాం. 30లో మనం ఏం రాస్తామంటే 2 × 3 × 5 అని రాస్తాం, రైట్. 2 × 3 × 5. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే సో మళ్ళీ రాస్తున్నాం 15x ఇంకోటి ఎంత అంటే 30. సో దీన్ని ఏం రాస్తున్నా అంటున్నా 3 × 5. సో దీన్ని ఏం రాస్తున్నా 2 × 3 × 5. సో ఇప్పుడు చెప్తా చూడండి. మనం ఇంతకుముందు ఒక క్వశ్చన్లో సో ఇప్పుడు సో 2 స్క్వేర్ అలా 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, అలాగే 2 ఉంది, 5 ఉంది, 7 ఉంది అనుకుంటే అప్పుడు మనం ఎల్సిఎంలో ఏం రాసినాం చెప్పండి. సో ఎన్ని డిఫరెంట్ నెంబర్స్ ఉంటే అన్ని డిఫరెంట్ నెంబర్స్ మనం రాసినాం, అంటే 2 3 5 7 రాసినాం. అలాగే ఇక్కడ కూడా మనకు ఎల్సిఎంలో ఇప్పుడు ఎల్సిఎంలో ఇది ఎల్సిఎం అన్నట్టు, ఇది ఎల్సిఎం అన్నట్టు. ఎల్సిఎంలో 3 5 యూజ్ అయినాయంటే 2 మరి ఈ నెంబర్లో ఉందా, 15లో 2 ఉందా, లేదు. అంటే 2 ఎక్కడి నుండి వచ్చిందంటే ఎక్స్ నుండి వచ్చింది అని అర్థం. సో 2 ఎక్కడి నుండి వచ్చింది, ఎక్స్ నుండి. ఎందుకంటే రెండిట్లో ఉన్న కామనే కదా మనం ఇందులో తీసుకుంటాం. ఇప్పుడు 2 3 5 3 5 అనేది ఇళ్ళకి వచ్చింది అనుకుంటే మరి ఇంకో 2 ఎక్కడి నుండి వచ్చిందంటే ఎక్కడి నుండి వచ్చింది అది, సో ఎక్స్ నుండి వచ్చింది. అప్పుడు ఎక్స్ నుండి వచ్చిన వాల్యూని హోల్డ్లో పెట్టేసి చూడండి, ఎక్స్ నుండి వచ్చిన వాల్యూని హోల్డ్లో పెట్టేసి అప్పుడు సో 3 పవర్ 1 5 పవర్ 1, రైట్. 3 పవర్ 1 5 పవర్ 1
పవర్ 1కి ఒకటి యాడ్ చేస్తే 2 అవుతుంది, పవర్ 1కి ఒకటి యాడ్ చేస్తే 2 అవుతుంది. సో 2 2 జా 4 అనేది మల్టిప్లై అవుతుంది. అది నీ ఆన్సర్. 2 2 జా 4 అనేది నీ ఆన్సర్. అంటే ఎక్స్ వాల్యూ హోల్డ్లో తీసుకొని అప్పుడు 3 5 ఉంది కదా, సో ఎక్స్ వాల్యూ హోల్డ్లో తీసుకొని ఎల్సిఎంలో మనకి, సో ఎల్సిఎంలో 30 ఎల్సిఎంలో నేను ఏమి ఇచ్చిన 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇచ్చిన కదా, అప్పుడు 2 ఇంటూ 3 ఇంటూ 5 అంటే 3 5 అనేది ఈ 15 నెంబర్ నుండి ఉంది. బట్ 2 ఎక్స్ నుండి వచ్చినట్టుగా 2 అనేది దేని నుండి ఎక్స్ నుండి వచ్చింది. ఆ ఎక్స్ తీసుకోకుండా 3 పవర్ 1 5 పవర్ 1 ప్లస్ 1 తీసుకోండి పవర్స్కి. సో 2 వస్తుంది, 2 వస్తుంది, 2 ఇంటూ 2 4 వస్తుంది. ఎక్స్ పాసిబుల్ నెంబర్ 4 వస్తుంది అంటున్నా. ఇప్పుడు కూడా ఇది కూడా అంతే. సో 15ని తీసుకోవాలంటే మనం 25 6 అని రాయొచ్చు. సో 25 6 మళ్ళీ 6ని సో 2 ఇంటూ 3 అని రాయొచ్చు. మళ్ళీ 144ని 16 ఇంటూ 9 అని రాయొచ్చు. 16 ఇంటూ 9 అని రాయొచ్చు. అంటే కంప్లీట్ ప్రైమ్ నెంబర్లో మార్చుకోవాలి. సో దీన్ని 25ని ఏం రాయొచ్చు అంటే 5 స్క్వేర్ రాయొచ్చు. సో ఇది 2 ఇంటూ ఇంత అంటే 3 అని రాయొచ్చు. దీనికైతే 16 ఇంత అంటే 2 పవర్ 4 అని రాయొచ్చు. దీన్ని 3 స్క్వేర్ అని రాయొచ్చు. అలాగే ఎక్స్కి మనకు తెలియదు, అలాగే ఉంటుంది. మరి దీంట్లో మరి ఎల్సిఎంలో మనం ఏం రాయొచ్చు అంటే 100 ఇంటూ 108 అని చెప్పచ్చు. 100 ఇంటూ 108. 100 అంటే మనకి ఏం రాసుకోవచ్చు అంటే సో 10 స్క్వేర్ రాసుకోవచ్చు. 100 అంటే 10 స్క్వేర్, 108 అంటే 27 ఇంటూ 4 అని రాసుకోవచ్చు. అప్పుడు ఇది 2 5 అని రాసుకోవచ్చు. సో 2 స్క్వేర్ 5 స్క్వేర్. అలాగే దీని ఏం రాయొచ్చు అంటే 3 క్యూబ్ మళ్ళీ 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. అప్పుడు 2 స్క్వేర్ 2 స్క్వేర్ రెండు యాడ్ చేసుకుంటే 2 పవర్ 4. సో 5 ఎంత అంటే స్క్వేర్, అలాగే 3 పవర్ ఎంత అంటే 3 అని రాసుకుంటాం. అంటే ఇప్పుడు చెప్పండి, ఎల్సిఎంలో ఉన్న నెంబర్ 2 పవర్ 4 5 స్క్వేర్ 3 పవర్ 3. కానీ నాకు ఇక్కడ చూద్దాం 5 స్క్వేర్ ఉంది కదా, ఇగో ఇక్కడ 5 స్క్వేర్ ఉంది, ఇగో ఇక్కడ 5 స్క్వేర్ ఉంది. నెక్స్ట్ ఇగో 2 3 ఉంది, అలాగే 2 పవర్ 4 ఉంది, 3 పవర్ 2 ఉంది, 3 పవర్ 3 ఉంది, ఇగో 2 పవర్ 4 ఉంది, ఇగో 2 పవర్ 4 సెకండ్ నెంబర్ నుండి. అంటే ఇదే హైయెస్ట్. 2 పవర్ 4లో హైయెస్ట్ అదే ఉంది. 5 స్క్వేర్లో అది హైయెస్ట్ ఉంది కాబట్టి కదా తీసుకున్నది. మరి ఇక్కడ 3 క్యూబ్ ఉంది, మరి ఇక్కడ 3 స్క్వేర్ 3 ఉంది. అంటే మరి 3 స్క్వేర్ ఇక్కడ ఉంది, 3 స్క్వేర్ ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది, అక్కడేమో క్యూబ్ ఉంది. అంటే అది 3 క్యూబ్ అనేది ఎక్స్ నుండి వచ్చిన వాల్యూ అని అర్థం. సో 3 క్యూబ్ ఎక్కడ నుండి వచ్చిన వాల్యూ ఎక్స్ నుండి. అంటే మిగతా నెంబర్స్ కూడా ఉండి ఉండదు, బట్ ఆ హైయెస్ట్ దీంట్లో ఉంది. 3 స్క్వేర్ 3 క్యూబ్ ఇందులో ఉంది అన్నట్టు. అప్పుడు దాన్ని హోల్డ్లో పెట్టేసి దీన్ని హోల్డ్లో పెట్టేసి ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఉన్న నెంబర్స్ ఏంటి 5 స్క్వేర్ ఉంది, అలాగే 2 పవర్ 4 ఉంది ఉన్న నెంబర్స్. అప్పుడు దీన్ని +1 తీసుకోండి. +1 తీసుకుంటే 3, +1 తీసుకుంటే 5, 3 5 సో 15. అంటే ఎక్స్ పాసిబుల్ నెంబర్స్ ఎన్ని అంటే 15 అని చెప్పాలి. ఇది సొల్యూషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బాగా అంటే బాగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మనకి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టు. సో ఎన్ని ఎక్స్ పాసిబుల్ నెంబర్స్ అంటే 15. చూడండి పాసిబుల్ నెంబర్స్ 4 ఉన్నాయి కదా, అట్లనే ఇందులో 15 పాసిబుల్ అవుతాయి అన్నట్టు. సో ఆప్షన్ డి రైట్ అని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఉంది చూడండి. సో 20th క్వశ్చన్, ఇఫ్ ద least common multiple of two numbers 1728 and k is 5184, then how many values of k పాసిబుల్ అన్నాడు. సో ఇట్ 1728 k అనే రెండు సంఖ్యల యొక్క కనిష్ట సాధారణ గుణకం 5184 అయితే సో kకి ఎన్ని విలువలు సాధ్యం అవుతాయి అనేది కదా క్వశ్చన్. అప్పుడు 1728 తీసుకుంటున్న ఎక్స్, అలాగే ఇంకోటి ఏం రాసుకోవచ్చు, ఎల్సిఎం ఏమి ఇచ్చిండు వాడు, సో 5184 ఇచ్చిండు, 5184. ఇప్పుడు 1728ని మనం 12 క్యూబ్గా రాసుకోవచ్చు. సో 12 క్యూబ్గా రాసుకోవచ్చు. 12ని మళ్ళీ ఏం డివైడ్ చేసుకోవచ్చు అంటే 3 into 4గా డివైడ్ చేసుకోవచ్చు. పవర్ 3 అలాగే ఉంటుంది. మళ్ళీ 2ని అంటే 4ని 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. పవర్ 3 అలాగే ఉంటుంది. మరి ఓవరాల్గా ఏం రాయొచ్చు అంటే 3 క్యూబ్ ఇంటూ 2 3 6 అంటే సో 2 పవర్ 3 పవర్ 3 2 పవర్ 6 వచ్చినట్టు. మరి ఇందులో తీసుకుంటే నేను 3తో ఒక్కసారి డివైడ్ చేస్తే 3 17 51, 3 2 3 8. మరి 3 వచ్చింది కదా, మరి 1728కి నీకు ఏమొచ్చింది 3 పవర్ 3 2 పవర్ 6 అని రాసుకో. అంటే 3 అలాగే ఉంటుంది. దీనికి ఏం రాయొచ్చు 3 పవర్ 3 2 పవర్ 6 అని రాసుకోవచ్చు. మరి 3 పవర్ 3 3 పవర్ 1 అంటే దీని వాల్యూ ఎంత 3 పవర్ 4, సో 2 పవర్ 6. చూడండి ఎల్సిఎంలో తీసుకున్న వాల్యూస్ 3 పవర్ 4 2 పవర్ 6, కానీ ఇక్కడ ఉన్న వాల్యూ 1728లో 2 పవర్ 6 మాత్రమే ఉంది. అంటే 2 పవర్ 6 ఉంది, 2 పవర్ 6 ఉంది. మరి 3 పవర్ 3 ఉంది, 3 పవర్ 4 అంటే 3 పవర్ 4 హైయెస్ట్ నెంబర్ తీసుకునే వాల్యూ. సో దీంట్లోకి వెళ్ళి తీసుకున్నట్టు. అప్పుడు 3 పవర్ 4ని హోల్డ్లో పెట్టేసి 2 పవర్ 6ని మాత్రమే, అంటే మన దగ్గర ఉన్న వాల్యూస్ని తీసుకోవాలన్నట్టు, ఎక్స్ వాల్యూ కాకుండా రిమైనింగ్ ఏదైతే ఉందో. ఇప్పుడు 2 పవర్ 6 ఉంది కదా, ఆ కనిపిస్తున్న వాల్యూదే ఆన్సర్ తీసుకోవాలి. సో దానికి +1 తీసుకుంటే నాకు ఎంత వస్తుంది 7. ఇంకో నెంబర్ ఉంటే మల్టిప్లై చేసాం, కానీ ఇంకో నెంబర్ లేదు కాబట్టి 7 ని ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి అని చెప్పాలి. క్లారిటీ వచ్చిందిగా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
So 21. Find the least perfect square number which is completely divisible by 56, 60 and 84 and 96. 56, 60, 84 మరియు 96తో పూర్తిగా భాగించబడే అతి చిన్న ఖచ్చితమైన వర్గ సంఖ్యను కనుగొనండి అన్నాడు. వర్గ సంఖ్య స్క్వేర్ వాల్యూ రావాలన్నాడు కదా. అప్పుడు మీరు ఏం చేయాలంటే 56, 60 అలాగే 84 ఇంకోటి ఎంత అంటే 96. దీనికి ఎల్సిఎం తీసుకోండి. సో ఎల్సిఎం తీసుకున్న తర్వాత చెప్తా వర్గం అనే వాల్యూ. సో ఇక్కడ మనం 3తో క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే 4తో తీసుకోవచ్చు కదా. 4తో తీసుకుందాం. సో 4 అంటే అన్ని క్యాన్సిల్ అవుతే తీసుకోవచ్చు. 4 14 జా, 4 15 జా, 4 ఎంతలు తీసుకోవచ్చు 21 జా, 4 ఎంత అంటే 24 జా తీసుకోవచ్చు. మళ్ళీ 3తో క్యాన్సిల్ చేస్తే సో అలాగే తీసుకుంటే 3 అంటే 14 అలాగే ఉంటుంది. 3 5 జా, 3 7 జా, సో 3 8 జా. మళ్ళీ 7 తీసుకుంటే 7 2 జా 5 ఉంటుంది. 7 1 జా 8 అలాగే ఉంటుంది. మళ్ళీ సో 2 తీసుకుంటే 2 1 జా 5 అలాగే ఉంటుంది. సో 2 4 జా తీసుకోవచ్చు. ఇదంతా మనం ఎల్సిఎంలో తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ 4ని ఏం రాయొచ్చు అంటే 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 4ని ఏం రాయొచ్చు అంటే 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. కంప్లీట్గా ప్రైమ్ నెంబర్లో ఉండాలి. ఇప్పుడు నేను ఏం అప్లై చేస్తాను అంటే వర్గం రావాలన్నాడు కదా, ఒక స్క్వేర్ వాల్యూ కావాలన్నాడు కాబట్టి ఇట్లా చేయాలి. సో 2 స్క్వేర్ అంటే ఇప్పుడు 2 స్క్వేర్ 2 స్క్వేర్ ఎన్ని ఉన్నా కూడా మనం స్క్వేర్ రెండుగానే తీసుకోండి. సో 2 స్క్వేర్ అలాగే ఇక్కడ 2 స్క్వేర్ అలాగే ఇక్కడ 3 ఒకటి ఉంది, 7 ఒకటి ఉంది, 2 ఒకటి ఉంది, మళ్ళీ 5 ఒకటి ఉంది. సో ఇక్కడ 3 ఒకటే ఉంది, 5 ఒకటే ఉంది, 7 ఒకటే ఉంది, మళ్ళీ సో 2 ఒకటే ఉంది. మరి 2 క్యూబ్ రాసుకోవచ్చు అంటే కాదు, ఇక్కడ స్క్వేర్ వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి మనం ఆ రకంగా వెళ్ళాలన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ 4 స్క్వేర్ అంటే 4 అంటే 2 స్క్వేర్, ఇది 2 స్క్వేర్ అంటే ప్రతిదీ రెండు తీసుకోవాలి. 3 ఉన్న 2, 7 ఉన్న 2, 2 ఉన్న 2, 5 ఉన్న ఎక్కువన్నా కూడా మనం 2 గానే తీసుకోవాలి. రైట్. ఇప్పుడు నాకు స్క్వేర్ వాల్యూ రావాలంటున్నాడు కదా, ఆ స్క్వేర్ వాల్యూ అంటే ఇవి 2 స్క్వేర్లో వచ్చినాయి. 2 స్క్వేర్ వచ్చింది. మరి 3 స్క్వేర్లో ఉందా? లేదు. సో లేకుంటే దాన్ని మళ్ళా సో 3 ఇంటూ ఇక్కడ 5 ఇంటూ సో 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 2తో మళ్ళీ మల్టిప్లై చేస్తే ఇప్పుడు చెప్పండి 3 ఇంటూ 3 ఏమైతే 3 స్క్వేర్స్, 5 ఇంటూ 5 సో 5 స్క్వేర్, 7 ఇంటూ 7 అంటే లేని వాటిని ఇక్కడ స్క్వేర్ లేని వాటిని స్క్వేర్ రావడానికి మళ్ళీ అవే నెంబర్స్ తోటి మల్టిప్లై తీసుకోవాలి. మనమే చేయాలి. రైట్. అలా తీసుకుంటే సో ఇది 4 అవుతుంది. సో ఇక్కడ ఇంటూ 4, ఇక్కడ ఇంటూ 3 ఇంటూ 5 అలాగే తీసుకోండి. ఇట్లా రాసేస్తా చూడండి. సో 4 4 ద వాల్యూ ఎంత అంటే 60. సో 16 ఇక్కడ సో 2 5 ఎంత అంటే 10. సో అప్పుడు మనం తీసుకోవాల్సి వస్తే 16 160, 16 3 ఎంత అంటే 48. అప్పుడు 48 ఇంటూ 10 480 ఇంటూ 7 రాస్తున్నా 700 అంతే కదా. సో 7 రాస్తున్నా. రైట్ 7 రాస్తున్నా. సో ఇది ఓకే. మరి ఇక్కడ తీసుకోవాల్సి వస్తే సో 5 2 10, సో 30 210 అవుతుంది. సో ఇది 210 అవుతుంది. సో 210 అనేది తీసుకోవాలి. అప్పుడు 0కి 0, 7 8 56, 5 రిమైనింగ్, 7 4 28 ప్లస్ 5 ఎంత అంటే 33, మళ్ళీ ఇంటూ ఎంత అంటే 210 0. సో 0 రాసుకోవాలి. 21 సో ఇక్కడ 6 126, 12 రిమైనింగ్, 21 3 సో ఇక్కడ ఎంత 63 ప్లస్ ఇక్కడ ఎంత రాసుకోవచ్చు అంటే అప్పుడు మనం సో 12 ఎంత 75 రాసుకోవచ్చు. 23 మళ్ళీ ఇక్కడ ఎంత రాసుకోవచ్చు అంటే 7056. సో 7056 అనేది తీసుకోవాలి. అంటే ఇది నాకు ఏమొస్తుందంటే ఒక స్క్వేర్ వాల్యూగా చెప్పొచ్చు. ఒక స్క్వేర్ వాల్యూ అంటే దేనికి స్క్వేర్ వాల్యూ అంటే చెప్తా చూడండి. 7056 దేనికి స్క్వేర్ అంటే 7056 కదా. అప్పుడు మనం లాస్ట్ 2 కట్ చేస్తే 6కి 4R, సో ఇక్కడ 6 వస్తుంది. అప్పుడు 70కి నియర్లో స్క్వేర్ ఏమొస్తుందంటే మనకి 8 స్క్వేర్ వస్తుంది. అప్పుడు 84 లేదంటే 86 అని తీసుకోవడానికి సో 8 ఇంటూ 9 72 రాస్తాం. సో దీనికంటే తక్కువ ఉంటే 84 స్క్వేర్ ఇది. సో 84 స్క్వేర్ అంటే 84 స్క్వేర్ అని కాకుండా 840 స్క్వేర్ అవుతుంది. అది ఏమవుతుంది అన్నట్టు 840 స్క్వేర్ అని చెప్పచ్చు. 840 స్క్వేరే నీకు 705600 అని చెప్పాలి. ఇలా మనం తీసుకోవాల్సి వస్తే 705600 అంటే ఇది కాన్సెప్ట్ కదా. ఒకవేళ మీకు అర్థం కాకుంటే మళ్ళీ చెప్తా చూడండి. ఇప్పుడు 120 అనేది 120 చూడండి. ఫైండ్ ద లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ విచ్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 56 అంటే 120 తోటి డివైడ్ అయ్యే పర్ఫెక్ట్ స్క్వేర్ అని అడిగింది అనుకో. 120తో డివైడ్ అయ్యే పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూని నేను ఫైండ్ అవుట్ చేయమని అనుకో. అప్పుడు మీరు ఏం చేస్తారంటే 120ని 15 8 తీసుకుంటారు. 8 ఇంటూ 15 అన్నట్టు. అప్పుడు 8 అంటే ఎంత అంటే మనం 2 క్యూబ్ అని రాస్తాం. సో 3 ఇంటూ 5 అని రాస్తాం. అప్పుడు 2 క్యూబ్ అంటే సో 2
అంటే మనం 2 స్క్వేర్లో రాసుకోవాలి. 2 ఇంటూ 3 ఇంటూ 5 అని రాసుకోవాలి. స్క్వేర్ కావాలంటే మళ్ళీ ఏం చేయాలి నేను అంటే 120 నుండి 120 డివిజిబుల్ నెంబర్ ఉండాలి. అది స్క్వేర్ వాల్యూ. మళ్ళీ 120 అంటే 240 360 కట్ అవుతుంది కానీ బట్ స్క్వేర్ కావాలి. అందుకోసం ఇట్లా చేయాలంటున్నా. 2 క్యూబ్ అంటే స్క్వేర్లానే డివైడ్ చేయాలి. అడిషనల్గా ఒకటి ఉంటే అట్లనే రాయాలి. మళ్ళీ 2 3 5 తోటే మల్టిప్లై చేస్తాం అన్నట్టు, రైట్. అప్పుడు 2 3 5 అంటే ఇది 30 వస్తుంది. సో 30 వస్తుంది. ఇది కూడా మనకి 30 వస్తుంది. అప్పుడు నీకు ఇది ఎంత వస్తుందంటే మనకు 120 వస్తుంది. 120 ఇంటూ ఎంత అంటే 3. సో 12 3 3600. 3600 అనేది సో 60 స్క్వేర్ అంటే అది ఒక స్క్వేర్ వాల్యూ. 120 తోటి లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 3600. ఇట్లా చేయాలి. అంటే స్క్వేర్ తోటే ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా కూడా 2 గానే కట్ చేయాలి. రిమైనింగ్ రాసుకోవాలి. మళ్ళీ అవి స్క్వేర్గా మార్చుకోవడానికి సేమ్ వాల్యూ తోటి మల్టిప్లై చేస్తే నీకు ఆ వాల్యూ వస్తుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 22nd. లెట్ ఎక్స్ బి ద లీస్ట్ నెంబర్ డివిజిబుల్ బై 16 24 30 and 36 45 and x is also a perfect square. What is the remainder when x is divided by divisible by so 123. అంటే ఇంతకుముందు లాగా ఒక స్క్వేర్ వాల్యూ ఎక్స్ అనుకోమన్నాడు. అది 123 డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత. అప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే ఇగో 16 రాస్తున్నా, 24 రాస్తున్నా, సో 30 రాస్తున్నా, 36 రాస్తున్నా, నెక్స్ట్ 45 రాస్తున్నా. సో కడి చేస్తున్నా అన్నట్టు. అప్పుడు మనం ఇక్కడ తీసుకోవాల్సింది వస్తే కడి చేస్తున్నా. సో 2 తీసుకుంటే 2 8 జా, 2 12 జా, 2 15 జా, సో 2 18 జా, అలాగే 45 అలాగే ఉంటుంది. నెక్స్ట్ తీసుకుంటే 3 తీసుకుంటే 8, 3 4 జా, 3 5 జా, 3 6 జా, 3 15 జా కడి చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే మళ్ళీ 2 తీసుకుంటే 2 4 జా, 2 2 జా, సో 2 3 జా, 2 మళ్ళీ ఉండదు అన్నట్టు. మళ్ళీ ఇక్కడ మనం తీసుకోవాల్సి వస్తే 2 తో తీసుకుంటే 2 2 జా, సో 2 1 జా, 5 3 అలాగే ఉంటుంది. మళ్ళీ 5 తోని కడి చేసుకుంటే 5 ఎంత అంటే 2 అలాగే ఉంటుంది, 1 అలాగే ఉంటుంది. సో 5 1 జా, 5 ఇక్కడ 3 అలాగే ఉంటుంది, 5 3 జా అనేది తీసుకోవాలి. మళ్ళీ సో ఇక్కడ మళ్ళీ 3 తీసుకుంటే 3 2 1 అలాగే 1, సో 3 1 జా 3 1 జా తీసుకోవచ్చు. ఇది కదా. ఇప్పుడు నువ్వు టోటల్గా రాసుకోవాల్సి వస్తే ఏం రాసుకోవచ్చు అండి. ఇగో 2లు 1 2 3 4 ఇక్కడ చూడండి సేమ్ నెంబర్ కాబట్టి 1 2 3 4. సో ఇలా మరి ఇక్కడ సో 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇలా సో ఈ రకంగా ఉంది అన్నట్టు. సో 1 2 అంటే 2 స్క్వేర్ రాస్తున్నాం. నెక్స్ట్ ఇగో 1 మళ్ళీ ఇక్కడ మనం తీసుకుంటే మళ్ళీ ఇక్కడ 2 మళ్ళీ 2 స్క్వేర్ రాస్తున్నాం. అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఇగో 3 అలాగే ఇక్కడ 3 స్క్వేర్ రాస్తున్నాం. అలాగే ఇక్కడ 5 ఉందా, 5 లేదు. సో 5 అనేది మళ్ళీ సింగిల్గా ఉంది ఇక్కడ. సో సింగిల్గా ఉంటే 5. మరి స్క్వేర్ రావాలంటే ఇంటూ 5 చేయాలన్నా. అప్పుడు 2 స్క్వేర్ 4 4 16 16 ఇంటూ 80 రాస్తాం. 80 ఇంటూ 9 ఇంటూ ఎంత అంటే 5. అప్పుడు 8 5 400. సో 400 రాస్తాం, 400 రాస్తాం. 400 ఇంటూ 9 ఎంత అంటే 3600 అనేది ఒక స్క్వేర్ వాల్యూ. ఏం లేదు. సో ఇక్కడ కట్ అయిన వాల్యూస్ 2 2గా కట్ చేసుకోండి. రిమైనింగ్ ఒకటి లేకుంటే మళ్ళీ అదే వాల్యూ మల్టిప్లై చేయండి. అప్పుడు 3600 ఆన్సర్. కానీ 3600 ఒక స్క్వేర్ వాల్యూ అంటే ఎక్స్ కదా అది. సో ఎక్స్, బట్ దాన్ని 123తో డివైడ్ చేయాలన్నాడు. 123 2జా తీసుకుంటున్నాం. 123 2జా తీసుకుంటే సో 360లో మనకు సో 246 మైనస్ చేస్తే సో 246 మైనస్ చేస్తే 54 అంటే 114 వస్తుంది. 114 రిమైండర్ వస్తుంది. మరి 114 పక్కన నీకు ఎంత వస్తుందంటే 0. అప్పుడు 12 తీసుకుంటే 12 9 జా 108, 12 10 జా ఎక్కువ అవుతుంది. సో 9 జా తీసుకుంటున్నా. 123 9 జా తీసుకుంటే 9 3 జా 27, 9 సో 2 జా 18 ప్లస్ 2 ఎంత అంటే సో 0. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే 9 1 జా 9 ప్లస్ ఇక్కడ 2 అంటే 11, 1107 వస్తుంది. అప్పుడు సో 1140లో 1107 అంటే అప్పుడు మనకి 9 జా కట్ ఉంది. అప్పుడు నాకు కట్ డిమైండర్ అంటే 40లో 7 పోతే రిమైండర్ ఎంత అంటే సో 33 వస్తుంది. సో 33 రిమైండర్ వస్తుంది. అప్పుడు 29. సో ఇక్కడ 33 బై ఎంత రాస్తామంటే 123 అని రాస్తాం. అంటే రిమైండర్ ఎంత అంటే 33 అని చెప్పాలి. అంటే 3600ని అలా కట్ చేయడానికి రిమైండర్ ఎంత 123 డివైడ్ చేయాలంటే మరి రిమైండర్ ఎంత ఉంటుంది అని అడిగిండు. సో 33 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 23rd. ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఈచ్ 8 12 15 and 20 ఈస్ అన్నాడు. 8 12 15 మరియు 20ల ద్వారా ఖచ్చితంగా భాగించబడే 5 అంకెల్లో గరిష్ట సంఖ్య ఎంత. యాక్చువల్గా ఇప్పుడు చూడండి 5 digit లార్జెస్ట్ నెంబర్ అంటే మీరు ఏం చెప్తారు. 5 digit లార్జెస్ట్ నెంబర్ అంటే మనం ఏం చేయాలంటే సో యాక్చువల్గా సో 5 9s రాసుకుంటాం. 5 digit లార్జెస్ట్ నెంబరు 5 9s కరెక్టే. కానీ నాకు 5 9s కాదు.
ఇక్కడ ఈ ఏది 8 ఏమంటున్నాడు 8, సో 12, 15, అలాగే ఇంకోటి ఏమన్నాడు 20. అంటే వీటితో డివైడ్ అయ్యే 5 డిజిట్ నెంబర్. సో యాక్చువల్గా 5 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ 5 9s రాస్తాం, బట్ 8, 12, 15, 20 తోటి డివైడ్ అయ్యే 5 లార్జెస్ట్ నెంబర్ అన్నాడు కాబట్టి అప్పుడు ఈ నాలుగింటితో డివైడ్ అవ్వాలి కదా. ఈ నాలుగింటితో డివైడ్ అవ్వాలంటే ఒక్కొక్కటి చేయలేక అన్నిటికి ఎల్సిఎం తీసుకోవాలి. అప్పుడు ఎల్సిఎం ఎంత వస్తుందంటే సో 120 వస్తుంది. ఎల్సిఎం ఎంత 120. అప్పుడు అదే 5 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దానిపైనే మనం అదే 5 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో సో 99999 పైనే మనం దేంతో డివైడ్ చేయాలి 120 తోటి. సో 120 ఇక్కడ 12 9s, సో 12 8s 96, 960 అవుతుంది. అప్పుడు ఇది 9, సో ఇది ఎంత రాసుకోవచ్చు అంటే 39. మళ్ళీ ఇంకో ఈ 9 తీసుకోవాలి, మళ్ళీ 12 3s 36 అండ్ 360, మళ్ళీ 39 వస్తుంది. మళ్ళీ 9 తీసుకోవాలి, మళ్ళీ 360. అప్పుడు నాకు రిమైండర్ ఎంత వస్తుంది అంటే 39. అంటే నాకు లార్జెస్ట్ నెంబర్ ఎంత అంటే 5 9s. బట్ ఈ 8 12 15 20ల చేత అంటే నాలుగింటి చేత డివైడ్ అవ్వాలంటే దానికి ఎల్సిఎం తీసుకుంటే నాలుగింటి చేత డివైడ్ చేస్తున్నట్టే. అప్పుడు 120 తీసుకోండి, నేను అదే 99 999 పైన చేస్తే 39 రిమైండర్ వచ్చింది కదా. అప్పుడు ఆ లార్జెస్ట్ నెంబర్ రావాలంటే ఆ 599s నువ్వు తీసుకున్న దానిపైన ఎక్స్ట్రా వాల్యూ ఉంది కదా రిమైండర్ అంటే, ఆ ఎక్స్ట్రా వాల్యూ మైనస్ చేస్తే ఇక్కడ 0, ఇక్కడ 6, ఇక్కడ 9, ఇక్కడ 9, సో 99960 అనేది సో 8 12 15 20లతోటి డివైడ్ అయ్యే లార్జెస్ట్ నెంబర్. ఇది 5 డిజిట్ లార్జెస్ట్ నెంబర్. బట్ కాకపోతే దీన్ని బేస్ చేసుకొని వెళ్తాం, రిమైండర్ వచ్చింది కదా. ఆ రిమైండర్ అంటే మనం ఎక్కువ తీసుకున్నట్టు దాన్ని మైనస్ చేస్తే వీటితో డివైడ్ అయ్యే నెంబర్ 99960 అని చెప్పొచ్చు. సో 99960 అనేది నీ ఆన్సర్ అన్నట్టు. ఓకే, 99960 అనేది మన ఆన్సర్. బట్ మనం ఇలా మనం ఈ డివిజిబిలిటీ రూల్ కాన్సెప్ట్ వెళ్ళొచ్చు. ఇక్కడ డివిజిబిలిటీ రూల్స్ కాన్సెప్ట్ ఎట్లా వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు ఇది ఆన్సర్ వచ్చింది, ఎక్కడుంది 4th ఆప్షన్లో ఉంది. సరే చూద్దాం. అంటే ఈ 8 అనేది 4 కాన్సెప్ట్, 4 లాస్ట్ 3 డిజిట్. 12లో మనకి 3 into 4 ఉంది. 4 అంటే లాస్ట్ 2 నెంబర్స్, 3 అంటే సమ్ ఆఫ్ డిజిట్స్. అలాగే 15లో 5 ఉంది, 20లో 4 ఉంది. అప్పుడు నేనేం చేస్తాను అంటే 4 ఉంది కాబట్టి 4 ఉందండి డివిజిబిలిటీ రూల్ 4th రూల్ ఏం చెప్తుంది, లాస్ట్ 2 నెంబర్స్ 4 డివిజిబుల్ అని చెప్తుంది. లాస్ట్ 2 నెంబర్స్ 4 డివిజిబుల్ అని చెప్తుంది. మరి లాస్ట్ 2 నెంబర్స్ 4 డివిజిబుల్, లాస్ట్ 2 నెంబర్స్ 4 డివిజిబుల్. మరి ఇది అవుతుందా, ఇది అవ్వట్లేదు అంటే ఆప్షన్ ఏ క్యాన్సిల్, ఎలిమినేట్ చేయొచ్చు. లాస్ట్ 2 నెంబర్స్ 4 డివిజిబుల్ పర్ఫెక్ట్ ఉన్నాయి. సో 44 డివిజిబుల్, 64 డివిజిబుల్, 84 డివిజిబుల్, ఇది అయిపోయింది. మరి ఇప్పుడు లాస్ట్ 3 డిజిట్ ఒకసారి చూద్దాం 8 తోటి. లేదంటే సమ్ ఆఫ్ డిజిట్ చూద్దాం. సో సమ్ ఆఫ్ డిజిట్ అంటే 3 రూల్, 3rd రూల్. అప్పుడు 3 9 27 ప్లస్ 8, 27 ప్లస్ 8 ఎంత అంటే సో 35. సో 35 అనేది 3 డివిజిబుల్, సమ్ ఆఫ్ డిజిట్ 3 చెయ్యదు అంటే మనం ఈ 3rd రూల్ ఫాలో అవుతాం అంటే ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు ఇది. అలాగే ఇక్కడ తీసుకుంటే సో 27 ప్లస్ 4 అంటే సమ్ ఆఫ్ డిజిట్ 31ని 3 డివైడ్ కాదు. సో ఇది కూడా ఆప్షన్ క్యాన్సల్. అప్పుడు 27 ప్లస్ 6 ఎంత అంటే 33 అవుతుంది. 33ని 3 డివైడ్ చేస్తుంది. సో 4th ఆప్షన్ రైట్. అంటే ఇది చేయకుండా డివిజిబిలిటీ రూల్స్ ఫాలో అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 24th, ద లీస్ట్ నెంబర్ of 5 digit which is exactly divided by 52, 56, 58, 78 and 91. 52, 56, 78 మరియు 91ల ద్వారా భాగించబడిన 5 అంకెల కనిష్ట విలువ. మరి కనిష్ట విలువ అంటే మనం ఇక్కడ చూడండి 5 డిజిట్ అన్నాడు కదా. సో 5 డిజిట్ లీస్ట్ నెంబర్, 5 డిజిట్ లీస్ట్ నెంబర్ అని తీసుకుంటే అప్పుడు నాకు 5 డిజిట్ లీస్ట్ నెంబర్ అంటే మనం ఏం రాసుకోవచ్చు 100. ఇప్పుడు ఎన్ని డిజిట్ ఇది 5 డిజిట్, సో 10,000 5 డిజిట్ లీస్ట్ నెంబర్. బట్ ఈ 10,000 అనేది 52తో డివైడ్ అవుతుందా కాదు. అంటే సపోజ్ 50, 70, 91తో డివైడ్ అవుతుందా కాదు. అంటే వాటితో డివైడ్ అయ్యే లీస్ట్ నెంబర్ అడిగాడు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే సో 50 ఇక్కడ 2 తీసుకున్నాడా, సో 52, అలాగే నెక్స్ట్ ఎంత అంటే 56, నెక్స్ట్ 78, అలాగే నెక్స్ట్ 78, నెక్స్ట్ ఎంత అంటే 91. మరి ఈ 4 నెంబర్తో డివైడ్ అయ్యే లీస్ట్ నెంబర్. బట్ లీస్ట్ నెంబర్ 5 డిజిట్ అంటే 10,000, కానీ అది ఆన్సర్ కాదు. వీటితో డివైడ్ అయ్యేది ఆన్సర్ చెప్పమంటున్నాడు. అప్పుడు దీన్ని 13 4 రాస్తాము. 13 4 దీన్ని 14 అంటే 7 ఎంత అంటే 8. సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 13 ఎంత అంటే 6. 6ని 2 into 3 రాయొచ్చు. దీన్ని ఏం రాయొచ్చు అంటే 13 into 7. ఇప్పుడు నువ్వు ఎల్సిఎం ఏం చెప్పాలంటే 13 చెప్పాలి, 4 8లో 8 చెప్పాలి, అలాగే 7 చెప్పాలి. నెక్స్ట్ ఇంకోటి ఏం తీసుకోవచ్చు అంటే 3 చెప్పాలి. సో రైట్. సో 13 ఉంది, ఇక్కడ 7 8 ఉంది, 7 ఉంది, 3 ఉంది. అప్పుడు మనం తీసుకోవాల్సి వస్తే సో ఇక్కడ 104 వస్తుంది ఇంటూ 7, 104 into 7. అప్పుడు
అప్పుడు నీకు 728 వస్తుంది. ఇంటూ ఎంత అంటే 3, 7 8 24, అలాగే 3 8 24, 3 2 6 ప్లస్ ఇది 8, అలాగే తీసుకుంటే 7 2184 వస్తుంది. ఎంత వస్తుంది? 2184. ఇప్పుడు డివైడ్ చేయండి. అదే 10,000 తీసుకొని అంటే బేస్ చేసుకోవాలి, ఇది లీస్ట్ నెంబర్ అని బేస్ చేసుకొని వెళ్ళాలి మనం. అప్పుడు మనం 2184 అని వెళ్ళాలి. 2184 అని తీసుకుంటే 2184 ఎన్ని టైమ్స్ అంటే 4 టైమ్స్ తీసుకోండి. 5 టైమ్స్ అయితే ఎక్కువ అవుతుంది. 4 4 16, అలాగే 4 8 24 ప్లస్ 1 4 8 32 కదా. 32 ప్లస్ ఇక్కడ 1 33, అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే 4 1 4 అంటే 7 వస్తుంది. 4 2 8 అంటే 736. అంటే మనకి ఇక బ్యాలెన్స్ ఎంత అంటే 64, అంటే 264 బ్యాలెన్స్ వస్తుంది. 264 అంటే 9000 అవుతుంది. అంటే ఇంకొక 1000, 1264 రిమైండర్ వచ్చింది. మరి ఇలా తీసేస్తే 1264 రిమైండర్ వచ్చింది కదా. అప్పుడు 2184కి 1264కి డిఫరెన్స్ చూడాలి. ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ అంటే నువ్వు ఏం చేసినావు అంటే రిమైండర్ని లార్జెస్ట్ నెంబర్ నుండి మైనస్ చేసినాం. బట్ ఇక్కడ ఇలా అలా కాదు, ఎందుకంటే ఇప్పుడు 1264 మైనస్ చేస్తామంటే 4 డిజిట్ నెంబర్ అవుతుంది, 5 డిజిట్ నెంబర్ కాదు. అట్లా మైనస్ చేయలేం. సో అప్పుడు ఇది లీస్ట్ నెంబర్ అంటే ఇట్లా చేయాలి. 4 - 4 0. సో డిఫరెన్స్ చూస్తున్నా 8 - ఇక్కడ 2, అలాగే నెక్స్ట్ 21లో 12 పోతే 9. సో 920 డిఫరెన్స్ వచ్చింది కదా. ఆ 920 డిఫరెన్స్ మనం 10,000కి యాడ్ చేయాలి. సో 10,000కి 920 యాడ్ చేస్తే 0, ఇక్కడ 2, మళ్ళీ ఇక్కడ 9. సో 10,920 అనేది నీ ఆన్సర్. సో 10,920 అనేది నీ ఆన్సర్. 10,920 అనేది ఆన్సర్ ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్. ఇట్లా చేసుకోవాలి. లేదనుకుంటే మనం ఇక్కడ అప్లై చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇందులో 4 వచ్చిందా? ఇక డివైడ్ చేసేటప్పుడు డివిజిబిలిటీ రూల్. సో డివిజిబిలిటీ రూల్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. ఈ డివిజిబిలిటీ రూల్ అంటే ఇక్కడ 4 ఉందా? ఇవి లాస్ట్ 2 నెంబర్స్, 94 డివిజిబుల్ కాదు. ఇది లాస్ట్ 2 నెంబర్స్, ఇది లాస్ట్ 2 నెంబర్స్. ఇది 4 డివిజిబుల్ నెంబర్ కాదు. ఇక్కడ 3 కూడా ఉంది. సమ్ ఆఫ్ డిజిట్స్ అని కూడా చూసుకోవాలి. అంటే ఇది కాదు. సమ్ ఆఫ్ డిజిట్స్ 8 6 అంటే ఇక్కడ అంతా 7 + 8 15 అవుతుంది. ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ 8 + 5 13 + 14 అవుతుంది. 14 అంటే ఇది ఆప్షన్ క్యాన్సల్ అన్నట్టు. అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ కూడా చూసుకోవాలి, ఎందుకంటే థర్డ్ రూల్ కూడా ఉంది అలా. సో థర్డ్ రూల్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ చూస్తాం 56లో ఉంది, కనిపిస్తుంది. లేదంటే 78లో కనిపిస్తుంది, 6 కాబట్టి. ఇప్పుడు నీకు ఇవి ఎలిమినేట్ అయినాయి. ఇప్పుడు ఇవి 2 ఎలిమినేట్ అయినాయి. ఇప్పుడు ఇదొకటి అదొకటి, 2 ఉన్నాయి. అప్పుడు నెక్స్ట్ నువ్వు ఏం చేయాలంటే వెంటనే 7 టేబుల్ తోటి అన్నా లేదంటే 8 టేబుల్ తోటి చూసుకోండి. 8 టేబుల్ తోటి చూసుకోండి. 8 ఎంత అంటే లాస్ట్ 3 డిజిట్ 8 డివిజిబుల్ ఉండాలి. ఇది కాదు, ఇది అవుతుంది. సో 11 8 తీసుకున్నాం అనుకో. లాస్ట్ 3 డిజిట్ 8తో తీసుకుంటే 8 11 88 8 ఎంత రాసుకోవచ్చు? 5 40 అని రాసుకోవచ్చు. అట్లా క్యాన్సిల్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ ఇప్పుడు నేను మ్యాక్సిమం చెప్పిన లీస్ట్ నెంబర్ చెప్పినా కదా. లీస్ట్ అంటే డిఫరెన్స్ యాడ్ చేయాలి, మ్యాక్సిమం అంటే రిమైండర్ని మైనస్ చేయాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 25th, the number between 22,000 and 23,000 that is divisible by each of 12 18 21 and 32 అన్నాడు. సో 12 18 21 అండ్ 32 చేత భాగించబడి 2200 2300 2000 కాదు 22,000 మరియు 23,000 మధ్య ఉన్న సంఖ్య ఏది అంటే ఇక్కడ చూడండి. సో 22,000 అలాగే ఇంకోటి ఏమన్నాడు మనకి 23,000. అలా ఈ రెండింటి బిట్వీన్లో ఏ నెంబర్తో డివైడ్ అవ్వాలంట? 12తో డివైడ్ అవ్వాలి, 18తో డివైడ్ అవ్వాలి, 21తో డివైడ్ అవ్వాలి, 32తో డివైడ్ అవ్వాలి. అలా డివైడ్ అయ్యే నెంబర్స్ ఏంటంటే ఈ 4తో సపరేట్ చేయకుండా అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ దీన్ని 3 × 4 రాయొచ్చు. ఎల్సిఎం తీసుకోవాలి. 9 × 2 తీసుకోవచ్చు, 7 × 3 తీసుకోవచ్చు, 32 తీసుకోవచ్చు. అప్పుడు 32 ఎల్సిఎంలో మనం ఏం అప్లై చేస్తామంటే, సో ఇక్కడ 32 అప్లై చేస్తాం, ఎల్సిఎంలో 32 అప్లై చేస్తాం. అలాగే ఇంకోటి ఏం తీసుకుంటాం అంటే 9, ఇంకోటి ఎంత అంటే 7. ఇప్పుడు ఇవి మల్టిప్లై చేస్తే నీ ఆన్సర్ అంటే ఆన్సర్ కాదు, ఎల్సిఎం వస్తుంది. 9 2 18, 9 3 27, 288 ఇంటూ ఎంత అంటే 7 7 8 56, 5 రిమైనింగ్, 7 8 56 + 5. సో 61, 7 2 అంటే 2016. అంటే ఇప్పుడు నీకు ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 2016. ఇప్పుడు మనం 22,000కి 23,000కి లీస్ట్ నెంబర్ అంటే ఒకవేళ నువ్వు 22,000 తీసుకొని అదే 2016తో డివైడ్ చేస్తే ఇది లీస్ట్ కాన్సెప్ట్. నేను ఇంతకుముందు చెప్పినా కదా, లీస్ట్ కాన్సెప్ట్ రిమైండర్కి దీనికి డిఫరెంట్ యాడ్ చేయాలి. లేదు నువ్వు 23,000 తీసుకున్నావు అనుకో, అప్పుడు అది మ్యాక్సిమం నెంబర్ కదా, అది 2016కి ఎంతైతే వస్తుందో ఆ రిమైండర్ ఏం చేయాలి? రిమూవ్ చేయాలి. అంటే ఇంతకుముందు 5 డిజిట్ లార్జెస్ట్ నెంబర్లో మనం తీసుకున్నామా అంటే 23 లార్జెస్ట్ అన్నట్టు. 22 అనేది బేస్ చేసుకుంటే లీస్ట్ అన్నట్టు. ఇప్పుడు లీస్ట్ తీసుకుంటేనేమో రిమైండర్కి దీన్ని డిఫరెన్స్ యాడ్ చేయండి, ఒకవేళ దీన్ని తీసుకుంటే రిమైండర్ మైనస్ చేయండి. నా ఆన్సర్ వస్తుంది. కానీ నేను ఇంకోలాగా వెళ్తున్నా, ఎందుకంటే సో 2016ని ఎంత మల్టిప్లై చేస్తే కాన్స్టాంట్ వాల్యూ ఎంత మల్టిప్లై చేస్తే 22,000 అలాగే 23,000కి మధ్యలో ఉంటుంది అనేది నేను చూసుకోవాలి. అప్పుడు నేను ఏం అప్లై చేసుకోవచ్చు అంటే, సపోజ్ నేచురల్
నెంబర్, ఎనీ నేచురల్ నెంబర్ అప్లై చేసుకోవచ్చు. 1 2 3 4 5 అలా. నేను 10 అప్లై చేసిన అనుకో, అప్పుడు ఎన్ని ఇక్కడ కే వాల్యూ 10 అప్లై చేసిన అనుకో, అప్పుడు 2016 ఇంటూ 10 అంటే 20,160 వస్తుంది. కానీ నాకు 22,000 రావాలంటే నెక్స్ట్ నెంబర్ 11 అన్నట్టు. అప్పుడు సో 2016 ఇంటూ ఎంత అంటే 11 తీసుకోవాలి. అప్పుడు 11 6 66, 11 1 11 ప్లస్ 6 ఎంత అంటే 17. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే 11 0 0 అంటే 1, 11 2 అంటే 22. ఇప్పుడు చెప్పండి 22,176 వచ్చిందా రాలేదా? దేన్ని మల్టిప్లై చేస్తే వచ్చింది 11. అంటే మనమే అజ్యూమ్ చేసుకోవాలి ఎంత మల్టిప్లై చేస్తే ఆ మధ్యలో వస్తుందని మనమే గెస్ చేయాలి. అంటే 22,176 అనేది బిట్వీన్లో ఉండాలి. సో 22,176 ఆప్షన్ ఏ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 26. ద లీస్ట్ నెంబర్ ఆఫ్ 5 digit which is divisible by 45 and 60, 75 and 120 when it is added to 1900. 5 అంకెల కనిష్ట సంఖ్యకు 119 కలిపిన 45, 60, 75 మరియు 120లతో భాగించును అన్నాడు. అప్పుడు నువ్వు ఈ 199 కలిపితే అన్నాడు కదా, అది వదిలేయి. సో ఇక్కడ 45 అని తీసుకుంటున్నా, 60 అని తీసుకుంటున్నా, 75 అలాగే 120 ఎల్సిఎం తీసుకోండి ఫస్ట్. అంటే వీటన్నిటితోటి డివైడ్ అవ్వాలంటే ఎల్సిఎం అవ్వాలి. అప్పుడు 5 digit స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. మళ్ళీ 5 digit ఏమన్నాడు? స్మాలెస్ట్ నెంబర్. మరి 5 digit స్మాలెస్ట్ నెంబర్ అంటే బిఫోర్ మనం ఎంత అనుకున్నాం? 10,000 వీటి ఆన్సర్ కాదు, బట్ దాన్ని బేస్ చేసుకొని వెళ్తాం. రైట్. సో ఇక్కడ 9 5 9 ఎంత 5 అలాగే ఇక్కడ మనం 3 into 4 into 5 అని రాసుకోవచ్చు. దీన్ని 25 into 25 into 3 అని రాసుకోవచ్చు. 120ని ఏం రాయొచ్చు అంటే 8 into 3 into 5 అని రాసుకోవచ్చు. రైట్. ఇప్పుడు నేను ఎల్సిఎం ఏమని చెప్పొచ్చు అని అంటే, ఎల్సిఎం తీసుకోవాల్సి వస్తే ఏమని చెప్పొచ్చు అంటే ఇక్కడ కాన్సెప్ట్ చూడండి. సో ఇక్కడ మనం ఎంత తీసుకోవచ్చు? 5లో 25 హైయెస్ట్, 9లో ఇక్కడ 3 9లో 9 హైయెస్ట్, అలాగే ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 8 హైయెస్ట్. అప్పుడు 25 8 సో 200 ఇంటూ మనం ఎంత రాసుకోవచ్చు అండి? సో 200 కదా. సో 200 అంటే 9 2 1800. అంటే నీకు 1800 ఎల్సిఎం వచ్చింది. ఇప్పుడు 1800 ఎల్సిఎంని ఏం తీసుకోవాలంటే ఇట్లా వెళ్ళాలి. సో 10,000 తీసుకొని సో మనం 1800 తోటి మనం మల్టిప్లై చేయాలి. 1800 అంటే 5 నాకు 9,000 వస్తుంది. ఎంత వస్తుంది? 9,000. రిమైండర్ ఎంత? సో 1000. రిమైండర్ ఎంత అంటే 1000 వస్తుంది. మనం ఏమనుకున్నాం? లీస్ట్ అంటే ఏమనుకున్నాం? సో డిఫరెన్స్ డివైజర్కును అలాగే రిమైండర్కి డిఫరెన్స్ తీసుకోవాలి. సో డివైజర్కును రిమైండర్కి డిఫరెన్స్ ఎంత అంటే 800 వస్తుంది. ఎంత? 800 వస్తుంది. అప్పుడు మనం తీసుకోవాల్సి వస్తే ఆ 800 యాడ్ చేస్తే 10,000కి మనం 800 యాడ్ చేస్తే 10,800 వస్తుంది. సో 10,800. బట్ అది ఎప్పుడు 119 కలిపిన తర్వాత 10,800 అవుతుంది కాబట్టి సో 119 రిమూవ్ చేయాలి. అంటే సో ఇక్కడ అది 119 యాడ్ చేసిన తర్వాత డివైడ్ అవుతుంది అన్నాడు. 119 యాడ్ చేసిన తర్వాత డివైడ్. ఇది ఎగ్జాక్ట్లీ డివైడ్ అంటే 119 మనం యాడ్ చేస్తే కదా అది 10,800 అవ్వాలి. యాడ్ చేసిన తర్వాత డివైడ్ అవ్వాలంటే అది ఆల్రెడీ దీనికి యాడ్ చేసిండు, అప్పుడు మనం మైనస్ చేయాలన్నట్టు. 119 అని అంటే మనం ఎంత రాసుకోవచ్చు అంటే సో ఇక్కడ మనం తీసుకోవాల్సి వస్తే 681 10,681 వస్తుంది. ఎంత వస్తుంది? సో 10,000. సో 681 అనేది మనం ఆన్సర్ అని చెప్పాలి. అంటే దాని అర్థం ఏంటంటే సో 10,000 ఏ నెంబర్కి 5 digit నెంబర్ అన్నాడు కదా, 10,681 నెంబర్కి 11 యాడ్ చేస్తే 10,800 అయితే అప్పుడు అది 45 60 75 తోటి డివైడ్ అవుతుందని నీ ఆన్సర్ అన్నట్టు. సపోజ్ ఇప్పుడు మనం అనుకున్నాం అనుకో, సపోజ్ ఇలా అన్నట్టు ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. సో ఇక్కడ 5 and 6 సపోజ్ ఇలా చూద్దాం. సో 10 12 15కి ఎల్సిఎం ఎంత అంటే 60 అంటాం. రైట్. 10 12 15కి ఎల్సిఎం 60 అంటాం. కానీ నేనేమంటున్నా అంటే 2 digit నెంబరు. సో దేనికి యాడ్ చేస్తాడు? 2 digit నెంబరు. సో 2 digit నెంబరు. సో ఇక్కడ 2 digit నెంబర్కి మనం 6 అనేది యాడ్ చేస్తే అంటాడు. సో 2 digit నెంబర్కి 6 అనేది యాడ్ చేస్తే అవి ఈ 3 నెంబర్లతో డివైడ్ అవుతుందండి. అది కట్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే 50 అంటే 54కి 6 యాడ్ చేస్తే 60 అవుతుంది. అప్పుడు డివైడ్ అవుతుంది. మనం అంటే 54కి 6 యాడ్ చేసిన తర్వాతనే డివైడ్ అవుతుంది. మరి నువ్వు డైరెక్టే 60 తీసుకుంటే దానికి యాడ్ చేయాలి. మరి 66 కట్ అవుతుందా? కాదు. అందుకోసం ఇట్లా యాడ్ చేసి ఉన్నాడు కాబట్టి దాన్ని రిమూవ్ చేయాలి. ఓకే. మరి ఒకవేళ తీసేసిన అంటే సబ్ట్రాక్ట్ చేసిన అంటే దాన్ని యాడ్ చేయాల్సి వస్తుంది. రైట్. సో ఇప్పుడు నీ ఆన్సర్ ఇక్కడ సో 10,681 ఇది ఆప్షన్ బి రైట్ రాసుకోండి. 10,681. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 27. సో లెట్ ఎక్స్ బి ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ యాడెడ్ టు
2000 makes the resulting number divisible by 12. సో 18 16 18 అండ్ 21 ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. 2000కి ఎక్స్ అనే అతి చిన్న సంఖ్యను జోడించినప్పుడు ఫలిత సంఖ్యను 12 16 అలాగే 18 21 భాగించును. అయితే ఎక్స్లోని అంకెల మొత్తం ఎంత అంటే 2000కి కలిపితే అంటున్నాడు చూడండి. సో 2000కి ఎంత కలుపుతామో కలిపిన తర్వాత ఆ నెంబర్ రిజల్టింగ్ నెంబర్ కదా, అది 12 కానీ 16 కానీ 18 కానీ సో 21తో డివైడ్ అవుతుందని చెప్తున్నాడు. సో ఇలా డివైడ్ అవుతుంది. అది 2000కి కలిపితే అది అప్పుడు మనం సో వీటన్నిటితో డివైడ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, సింగిల్గా ఒకటి అంటే మనం 12తోని 16తోని 18తోని సపరేట్ చేయలేం కదా. అప్పుడు అన్నిటికీ కలిపి తీసుకోవాలంటే వాటి యొక్క ఎల్సిఎం తీసుకోండి, రైట్. అప్పుడు 12 అంటే 3 into 4 అవుతుంది, అలాగే నెక్స్ట్ 18 అంటే 9 into 2 అవుతుంది, అలాగే 21 అంటే 7 into 3 అవుతుంది. అప్పుడు నీ ఎల్సిఎం ఎంత రాసుకోవచ్చు అంటే సో 16 అవుతుంది, 9 అవుతుంది, 7 అవుతుంది. ఇది నీ ఎల్సిఎం అవుతుంది. 16 9 ఎంత అంటే 144 ఇంటూ 7 ఎంత అంటే 7 4 28. సో మళ్ళీ 7 4 28 ప్లస్ 2 30. అలాగే నెక్స్ట్ 7 1 7 అంటే 1008 వచ్చింది. అప్పుడు ఎల్సిఎం ఎంత వచ్చింది 1008. మరి లీస్ట్ నెంబర్ అంటే మనం ఇంతకుముందులాగా వెళ్ళొచ్చు, 2000ని బేస్ చేసుకొని 1008 తోటి వెళ్ళొచ్చు. 1008తో తీసుకోండి, నీకు వచ్చిన రిమైండర్ ఉంటుంది కదా, ఆ రిమైండర్ దీనికి యాడ్ చేసుకుంటే నీ ఆన్సర్ వస్తుంది. కానీ మనం 1008 ఉంది 2000కి ప్లస్ ఎంత అన్నాడు కదా, అప్పుడు నువ్వు 1008ని ఎంత మల్టిప్లై చేస్తే సో 2000 ప్లస్గా మారుతుందని చూసుకోవాలి. అప్పుడు ఇంటూ 2 కదా, ఇంటూ 2 చూసుకుంటే 2000 అంటే 1008ని ఇంటూ 2 చూసుకుంటే ఎంత సో 2016 వస్తుంది. అంటే 2000కి మరి అది ఎంత యాడ్ చేస్తే వస్తుంది 16 యాడ్ చేస్తే వస్తుంది. అప్పుడు నీకు ఎక్స్ వాల్యూ ఎంత అంటే 16. అప్పుడు ఎక్స్ వాల్యూ 16 అయితే సమ్ ఆఫ్ డిజిట్స్ అన్నాడు అంటే 1 + 6 వాల్యూ ఎంత అంటే 7. అంటే నువ్వు యాడ్ చేసిన నెంబర్కి డిజిట్స్ సమ్ చేయమన్నాడు. అప్పుడు 1 + 6 ఎంత అంటే 7 అవుతుంది. సో ఆప్షన్ థర్డ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 28. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 12 18 24 and 30 లీవ్స్ 4 as remainder in each case but when divided by 7 leaves no remainder అంటున్నాడు. క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే సో ఒక నంబర్ను 12 కానీ 18 కానీ 24 కానీ 30 తోటి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏమొస్తుందంట ప్రతిదానికి 4. అంటే 12కి ఇప్పుడు ఈ నెంబర్ ఉందా 12తో డివైడ్ చేసిన 4 వస్తుంది, 8తో డివైడ్ చేసిన 24తోని ఏ డివైడ్ చేసినా 4 వస్తుంది. అంటే సేమ్ రిమైండర్ వస్తుంది, 4 అనే రిమైండర్ వస్తుంది అన్నట్టు. అప్పుడు 4 అనే రిమైండర్ వస్తుంది కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే మరి అది ఖచ్చితంగా ఎన్ అనేది ఇప్పుడు 7తో డివైడ్ చేస్తేనంట రిమైండర్ లేదట 0 అట. సో రిమైండర్ 0 అట. వీటితో డివైడ్ చేస్తేనేమో 4 వస్తుంది. మరి అంటే ఇప్పుడు 12తో డివైడ్ చేసినా 4, 18 డివైడ్ చేసినా 4 అట్లా అన్నట్టు. కానీ 7తో డివైడ్ చేస్తే 0 అట. నేనేం చేస్తున్నా అంటే మరి వీటన్నిటితో డివైడ్ చేసినామంటే ఎల్సిఎం అనేటే కదా, అప్పుడు 12 అలాగే 18 నెక్స్ట్ 24 నెక్స్ట్ 30కి ఎల్సిఎం తీసుకోండి. సో ఇది 3 into 4 రాస్తాం, ఇది 9 2s రాస్తాం, 24 అంటే 8 into 3 రాస్తాం, 30 అంటే సో 2 into 3 into 5 రాస్తాం. ఇప్పుడు ఎల్సిఎం చెప్తే ఏం రాసుకోవచ్చు అంటే సో 2 8 4 ఉంటే నేను ఎల్సిఎంలో 8 యూజ్ చేస్తా, 3 9 ఉంటే నేను సో 9 యూజ్ చేస్తా, ఇంటూ ఎంత అంటే 5, 8 5 40 40 ఇంటూ సో 9 ఎంత అంటే 360 ఎల్సిఎం అవుతుంది. ఎంత 360 ఎల్సిఎం. ఇప్పుడు ఎల్సిఎం అనేది నీ ఆన్సర్ కాదు. ఇప్పుడు 360కి అన్నిటికీ 4 రిమైండర్ వచ్చిందా, అప్పుడు సపోజ్ ఇక్కడ షార్ట్ కట్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నిటికీ అంటే 12తో డివైడ్ అవుతుంది, 18 21 24 అలాగే 30తో డివైడ్ అవుతుంది కదా ఇది. మరి అన్నిటికీ రిమైండర్ ఎంత 4 వస్తుంది కదా, అప్పుడు +4 తీసుకుంటా. అప్పుడు నాకు ఎంత వచ్చింది 364 వచ్చింది. మరి 364 7 డివిజిబుల్ అవుతుందా లేదా చూసుకోండి. 7 5 35 7 2 14 అంటే డివైడ్ అవుతుంది. అప్పుడు రిమైండర్ ఎంత అన్నట్టు 0. అంటే నేను రిమైండర్ ఉన్నదాన్ని యాడ్ చేసుకుంటే 364. అంటే ఆప్షన్లో ఉందా అంటే 364 ఆప్షన్లో ఉంది. సో థర్డ్ ఆప్షన్. బట్ ఒకవేళ పెద్ద వాల్యూ ఉంటే మనం చేయలేం కాబట్టి దీన్ని ప్రొసీజర్ చెప్తా చూడండి. అప్పుడు 360 వచ్చింది కదా, 360k + 4 అని రాసుకోవాలి. ఎందుకంటే 360 ఉండకపోవచ్చు, 360 మల్టిపుల్ నెంబర్ ఉండొచ్చు. అంటే 364 ఉంది కాబట్టి రైట్. వాళ్ళ 364 ప్లస్ అంటే 360ని మల్టిప్లై 7 తోటి 8 తోటి మల్టిప్లై చేసి ఆ పెద్ద వాల్యూ పెట్టచ్చు. అందుకోసం 360k + 4. కానీ ఇదంతా దేంతో డివైడ్ అవ్వాలి 7 అన్నట్టు. అప్పుడు 7తో డివైడ్ అవ్వాలంటే 7 5 35 7 1 7 అంటే రిమైండర్ ఎంత అంటే 3 వచ్చింది. సో నాకు ఇక్కడ రిమైండర్ ఎంత 3 వచ్చింది. ఆ రిమైండర్ని ఏం చేయాలంటే సేమ్ లేదు 360 అనేది 360 + 4 చేసి నీ ఆన్సర్ కాదు అది. సో 364 అంటే ఇది పాసిబుల్ అయింది కాబట్టి ఓకే. కానీ
360 k ప్లస్ 4 అని చేసి బై 7 చేయాలన్నట్టు, అది ప్రొసీజర్. అప్పుడు కట్ అయిందామని కట్ కావాలి, 7 3 రిమైండర్ వచ్చింది, దాన్ని మనం సో 3k ప్లస్ ఎంత 4 రాస్తాం బై 7. అంటే నేను దాని అర్థం ఏంటంటే 360ని ఎంత మల్టిప్లై చేయాలో డిసైడ్ చేస్తుంది, 360ని ఎంత మల్టిప్లై చేయాలో ఈ స్టెప్ డిసైడ్ చేస్తుంది. అప్పుడు 3k ప్లస్ 4 రిమైండర్తో కలిపి 3k ప్లస్ 4 రాయండి. అంటే అది 7 డివిజిబుల్ అవ్వాలంటే మళ్ళీ k ప్లస్లో 1 2 3 అలా అప్లై చేసుకోవాలి నేచురల్ నెంబర్స్. అప్పుడు k ప్లస్లో 1 అప్లై చేస్తే 3 × 1 3 + 4 ఎంత 7/7. అంటే 7/7 అంటే 0 వస్తుందా అంటే k వాల్యూ 1 అప్లై చేసుకోవచ్చు. అప్పుడు 360 × 1 + 4 అని చేయాలి. అంటే 360 ఇక్కడ ఓకే పాసిబుల్ అయింది కాబట్టి ఓకే, కానీ దాన్ని మల్టిప్లై చేసే చేసుకోవాలి. అప్పుడు 360 360 కాబట్టి సో 364 అనేది నీ ఆన్సర్ అవుతుంది. సో 364 అనేది మన ఆన్సర్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ రైట్.